గుడ్ మార్నింగ్ గాయ్స్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? ఫ్రెష్ అయిపోయినా కాసేపు ఫోన్ చూసుకుంటూ అట్లా కూర్చున్నా, కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చున్నా, ఇన్స్టాగ్రామ్ చూసినా, అన్నీ వేసి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాగ్ ఆన్ చేసిన అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నేను ఆర్డర్ పెట్టి దగ్గర 1 వీక్ అవుతుంది అనుకుంటా. గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, ఈ మధ్య మేము 1 వీక్ అవుతుందా బిట్టు? అవును. ఓకే. సో ఇవి పెట్టినాం అన్నట్టు. సో ఇవి వచ్చేసినాయి. ఇది కాంబోలో తీసుకున్నాము. ఒకటి మాత్రమే అన్ప్యాక్ చేసినాం, ఇంకోటి అట్లనే ఉంచేసిన. తీద్దాం, అది కూడా తీసేద్దాం, చూద్దాం. ఫస్ట్ అవసరం లేదు. అండ్ మనకి దీనికి సపరేట్ స్ట్రా సపరేట్ వస్తుంది. క్యాప్ ఇది అండ్ ఇది ఇవన్నీ సపరేట్ వచ్చినాయి అన్నట్టు. జ్యూస్ తాగుతున్నామని చెప్పేసి ఇలాంటి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఎప్పటికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాం. నాట్ ఓన్లీ జ్యూస్, ఇంకేమన్నా మనం వాటర్ తీసుకోవాలన్నా ఇలాంటివి యూజ్ చేయొచ్చు. బట్ మాకు స్పెషల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక మన ఇంట్లో మొత్తం గ్లాస్ అవే ఉంటాయి, అవే ఇష్టం కూడా. సో అవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే అవి ఉంటాయి, లేకపోతే అవి కూడా. గ్లాస్ అంటే గుర్తుకొచ్చింది, నిన్న ఖైరతాబాద్ పోయినాం కదా. సో చిన్న కొన్ని కొనుక్కున్నామని చెప్పి కప్స్ కొన్నాం. మళ్ళీ అవి 2 రోజులకు వాళ్ళకి తెలియదు. 6 సెట్ ఆఫ్ 6 జస్ట్ 100 రూపీస్ 150 రూపీస్ అంతే. మీకు ఒకరు కావాలంటే మేము లింక్ ఇస్తాము. అండ్ అవి మామూలుగా బాగా తక్కువలో దొరికినాయండి. 300కి 2 వచ్చినాయి అన్నట్టు కాంబోలో. మనకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయి, జస్ట్ అట్లుంటాయి కావచ్చు అనుకున్నాం, కానీ మంచిగా వచ్చినాయి. సో ఇప్పటి నుంచి దీన్ని ఇక వాడేద్దాం. అండ్ నిన్న మేము ఖైరతాబాద్ వెళ్ళాం కదా, ఇప్పుడు అదే బ్లాగ్ నేను ఎడిట్ చేయబోతున్నా, అది రేపు పడుతుంది. అండ్ మాక్సిమం ఇప్పుడు ఏదైతే మనం ఖైరతాబాద్ వెళ్ళినామో అది మనకి వాయిస్ ఓవర్ కూడా ఎక్కువ ఉండదు. అట్లనే మేము అక్కడ ఏం మాట్లాడలేదు, జస్ట్ మ్యూజిక్తోని వెళ్ళిపోతుంది అన్నట్టు బ్లాగ్ మొత్తము. అంటే కొంచెం మేము ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడింది, లేకపోతే అక్కడ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే అది గుర్తుంటే కనుక అది మాట్లాడతాం అంతే. అంతకు మించి దాంట్లో ఎక్కువ మ్యూజికే పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను చెప్పినాను కదా, మాకు వాయిస్ అంటే యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అక్కడ ఏం జరిగిందని చెప్పించి, బట్ ఒక దాన్ని ఎన్నిసార్లు అని చెప్తాము కదా. సో దానికోసమే మాకు గుర్తున్నంత వరకు అయితే చెప్తామో, మిగతాదంతా మ్యూజికే ఉండబోతుంది చాలా వరకు అయితే. నార్మల్గా ఇక తెలుసు కదా, క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడింది వినబడదు. అందుకే అక్కడ ఏం మాట్లాడలేదు. అక్కడ మాట్లాడదామన్నా కూడా కొంచెం ఇబ్బంది. మేము బయటకు వెళ్తే చాలా తక్కువ మాట్లాడము. ఇంటి దగ్గర అయితే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, మనం అక్కడ మాట్లాడవచ్చు. అక్కడ అంతమందిలో ఏం మాట్లాడతాం. అందుకే అక్కడైతే ఏం మాట్లాడలేదు. కొన్ని చిన్ని మాట్లాడినట్టుంది నాకు తెలిసి, నాకైతే తెలియదు. మాట్లాడినా ఎక్కడైనా ఏమో, అదైనా క్లారిటీగా వినబడదులే. చూద్దాం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు వీడియోస్ అన్ని కాపీ చేస్తే తెలుస్తుంది అది ఎంతవరకు వచ్చింది ఏంటిదని చెప్పేసి. మొన్న బొట్టికి వెళ్ళినాం కదా, సో ఆమె కాల్ చేసింది అన్నట్టు ఇప్పుడు రమ్మని చెప్పేసి. సో చెన్నై తెల్లొస్తా అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిఫోర్ బయటికి వెళ్ళే గంట ముందు మంచి కాఫీ తాగుదాం. అండ్ గైస్ నిన్న సరిగ్గా ఎందుకు ఇద్దరికి నిద్ర పట్టలేదు. ఒక్క నిద్ర వల్ల డే అంతా డిస్టర్బ్ అవుతుందని ప్రతిసారి చెప్తూనే వస్తాను కదా. నిన్న సరిగ్గా నిద్రపోలేదు, ఇవాళ చిన్ని సరిగ్గా నిద్రపోలేదు. చూస్తే అర్థమవుతుంది కదా. నేను నిన్నటి నిద్ర అంతా ఇవాళ తీసిన. అండ్ ఇంకా చెప్పినాం కదా, యాజ్ యూజువల్ మనము గర్భా సాంగ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకా గర్భా అండ్ కొన్ని సాంగ్స్ అయితే తీసుకున్నాము. సో చూద్దాము. వాటికి అవుట్ఫిట్స్ అయితే ఏం లేవండి చెప్పాలంటే. మేము ఏదో సంబరానికి చేసుకుంటున్నాం తప్పితే అవుట్ఫిట్ అయితే ఏమి ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఉన్న వాటిని అడ్జస్ట్ చేద్దామా, లేకపోతే కొత్తగా ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి అయితే ప్లాన్ చేయాలి. చూద్దాం. ఒకవేళ ఉన్న ఏమైనా అడ్జస్ట్ అయితే కనుక అవే వేసుకుంటాము, లేదనంటే కొత్త ఏమైనా తీసుకుందాము. సో అవి దాని ప్లాన్ తర్వాత ఇప్పుడైతే కొంచెము ఎడిటింగ్ అంతా చేసేసిన తర్వాత బయటికి వెళ్ళంటే చిన్ని బయటకి వెళ్ళి వస్తుంది. బయటకి వెళ్ళి పని చేసి చూపిస్తుంది. చిన్ని చూడండి అది ఎలా వచ్చిందేమో. ప్యాకింగ్ మాత్రం సూపర్ వచ్చిందండి. ఇది ప్యాకింగ్ మాత్రం సూపర్ వచ్చింది. స్ట్రా అండ్ క్యాప్ లిడ్ ఓకే. గైస్ మన వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూస్ చేసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసినామండి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే, ఒకవేళ మీరు ఇట్లాంటి ఏమైనా డ్రింక్స్ అంటే జ్యూస్ ఏమైనా అలవాటు చేసుకోవాలనుకుంటే కనుక క్యారెట్ ఇవి తీసుకుంటారు కదా, క్యారెట్ ఇంకా కుకుంబర్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోండి, పర్లేదు. మేమైతే ఇది కంటిన్యూగా అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ జార్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో అట్లా ఫిక్స్ అయినాం కాబట్టి ఇట్లా ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇదంతా నింపుతాం అనేది తెలియదు, ఇంత తాగుతామో లేదో కూడా తెలీదు. బట్ ఏంటంటే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుందాం అని చెప్పేసి, కరెక్ట్ క్వాంటిటీ అలవాటు ఉండాలని చెప్పేసి అట్లా తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము అంటే నార్మల్గా సింగిల్ బీట్రూట్ తీసుకున్నా తీసుకోవచ్చు, లేదు మీరు ఆరెంజెస్ తాగాలనుకున్నా కూడా ఆరెంజెస్ తాగొచ్చు. వీక్లో మీరు ఇట్లా తాగాలనుకున్నా కూడా ఆల్టర్నేట్ డేస్ తీసుకున్నా పర్లేదు. ఒకవేళ కొంచెం స్వీట్ కావాలన్నా హనీ అయినా లేకపోతే షుగర్ అన్నా యాడ్ చేసేసుకొని తాగేసేయండి, ఓకేనా. మేమైతే షుగర్ చేసుకుంటాం, హనీ మన దగ్గర లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు నేనైతే కొంచెం అవి కట్ చేసుకుంటూ మాట్లాడతాను మీతో, ఓకేనా.
రోజు కంటే నాకు ఎందుకు తక్కువ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మేము మా రొటీన్లో ఇదంతా ఎందుకు చూపిస్తున్నామంటే మన ఛానల్ చూసి వాళ్ళు ఎవరైనా కానీ ఎవరికైనా నచ్చి ఇలాంటి ట్రై చేస్తే ట్రై చేయండి అని చెప్పడానికి మాత్రం. అలవాటు చేసుకుంటే కనుక బిఫోర్ ఆఫ్టర్ మీ దాంట్లో ఏమైనా చేంజ్ చూసారా అంటే హెల్త్ పరంగా అయినా స్కిన్ పరంగా అయినా కూడా ఏమైనా చేంజ్ చూసారా అని చెప్పేసి మాకు కామెంట్ చేయండి. ఏంటంటే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, తక్కువ తాగినామా నాకు అనిపిస్తుంది. దీంతో తాగదు అట్లా అనిపిస్తుంది, దీంతో తాగితే ఇప్పుడు కూడా తాగిస్తాం మనం. అండ్ నేనది వాళ్ళ సాయంత్రం ఒక వీడియో పెట్టేది, సో అది షెడ్యూల్ చేసేస్తాం. చేయలేదు, ఇందాక ఎడిటింగ్ చేసేసిన, షెడ్యూల్ చేసేస్తాం. నేను బయటకు వచ్చిన, ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు టైం. ఈవినింగ్ అయిందంటే అందరు జనాలు ఉంటారు బయట. నేను బజ్జు వాటర్ పట్టేస్తుందంట చెట్లకి, సో ప్లాంట్స్ వాటర్ పట్టేస్తుందంట, అందుకనేసి మనది ఏం పని లేదు, మంచిగా వీడియో తీయడమే. ఇట్లా అయితే పని తప్పించుకోవచ్చు. వచ్చి ప్లాంట్స్ వాటర్ పట్టాలి. అండ్ దానికంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కొన్ని కొంచెం ఎండిపోయినవి ఉంటాయి కదా, కట్ చేయాలి. కట్ చేస్తేనే గ్రోత్ మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ కట్ చేసుకొని పోవచ్చు. వెళ్ళిపో, ఇక్కడ దాకా వెళ్ళిపోయి మళ్ళీ టచ్ చేసి. ఏంటంటే ప్లాంట్స్కి దుమ్ము పట్టేస్తుంది బాగా, ఇక్కడ డస్ట్ అదంతా వచ్చి చెట్ల మీద పడుతుంది, అందుకే మళ్ళీ ఓకే. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత మనం వంట వీడియో చేసుకుంటున్నాం కదా, కుకింగ్ వీడియో. సో ఈరోజు మనం కిచిడి చేసుకుంటాం, కిచిడి విత్ టమాటా సూప్. బజ్జ టమాటా సూప్ చేయడంలో ఎక్స్పర్ట్, సో బజ్జ టమాటా సూప్ చేస్తుందట, మనం కిచిడి చేద్దాం. మనకి ఈ మధ్య చిన్న చిన్న పనులు అప్ప చెప్తుంది, ఏంటో ఏమో అదృష్టం ఉండాలి దేనికైనా. ఇందాక అవన్నీ వాష్ చేసిన, సో అవన్నీ ఇటు పెట్టేద్దాం. టమాటా సూప్ నేను ఒక రకంగా చేద్దాం అనుకుంటాం, సో అది ఎలా అయితే ఏంటని చెప్పి చూసేయండి. ఓకేనా, నా మీద మనం పని తప్పించుకునే టైం వచ్చేసింది. టమాటా సూప్ గైస్, మనం ఏం చేసినా తింటాం. బిర్యానీ సూప్ అయినా టమాటా సూప్ అయినా. అండ్ కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నా. టమాటా సూప్లో శనగపప్పు అంతే, ఏదో ఒకటి మనం నచ్చింది తీసుకోవాలంటే. ఇక్కడ నుంచి కనబడుతుంది లేదు, మీకు అక్కడ జరుగుతుంది వాయిస్ అంతా తినబడి. ఓకే, కానీ అండ్ మన ఎడిటింగ్ అంతా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవాళ లాంగ్ వీడియోతో పాటు ఒక 2 షార్ట్ వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసి పెట్టేశాను. ఎందుకు అని అంటే, ఎందుకు మెల్లగా మాట్లాడుతానంటే నైట్ కాబట్టి కొంచెం మెల్లగానే మాట్లాడాలి. అండ్ ఇప్పటి వరకు మాట్లాడదామంటే కొంచెం బయట నుంచి ఎక్కువ సౌండ్స్ వినిపిస్తున్నాయి అన్నట్టు, సో అందుకే ఇప్పుడే మాట్లాడే ఛాన్స్ వచ్చింది. అండ్ మన వ్లాగ్ ఎడిటింగ్ అంతా అయిపోయింది. అండ్ షార్ట్ వీడియోస్ కూడా 2 ఉంటే 2 ఎడిటింగ్ అయితే చేసి పెట్టేశాను. అంటే వ్లాగ్స్లో అయినా కూడా షార్ట్స్ కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాము, సో హోప్ ఫర్ దట్. ఓకే, అండ్ ఇంకో
ఇంకోటి ఏంటంటే అండ్ రేపు మనము ఇక్కడ పటేల్ మార్కెట్ ఉంటుంది కదా, సో పటేల్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ రేపు సండే అండి, మరి రేపు ఇక్కడ నిమజ్జనం రేపు చేస్తున్నారా లేకపోతే ఎల్లుండి చేస్తున్నారా అని చెప్పేసి క్లియర్గా మాకు తెలియదు. ఒకవేళ నిమజ్జనం అయినా ఈవినింగ్ అవుతుంది అంతే కదా, మనకి మార్నింగ్ అంతా ఫ్రీగానే ఉంటుంది. సో రేపు మనము పటేల్ మార్కెట్ వెళ్ళబోతున్నాము. సో కొంచెం మనకి వర్క్ ఉంది. సో వర్క్ అంటే అంతే ఇక అంతే. సో వర్క్ ఉంది. సో వర్క్ మీద అయితే పటేల్ మార్కెట్ వెళ్తున్నాం. పటేల్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే, ఎక్కువ దూరం ఏం లేదు. సో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం ఈ టైంలో కూడా వెళ్దామా వద్దా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం అన్నట్టు. సో ఒకవేళ ఫిక్స్ అయితే రేపు మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి పటేల్ మార్కెట్ అయితే వెళ్తాము. అండ్ ఏ వర్క్ మీద వెళ్తాము ఏంటని మన ఫర్దర్గా మన బ్లాగ్స్ ఇంకా వస్తూ ఉంటాయి. సో చూడండి. వెళ్దామా రేపు వెళ్దాం. రేపు మార్నింగ్ మ్యాక్సిమమ్ 10 వరకు ఆ టైంకి వెళ్ళేసి మనకు ఒక 12 వరకు వచ్చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక ఈవినింగ్ 3 తర్వాత మనకంతా నిమజ్జనం అని అదే మొత్తం రోడ్లన్నీ బిజీగానే ఉంటాయి. అండ్ రేపు సండే మేబీ అంటే షాప్స్ ఓపెన్ ఉంటాయి క్లోజ్ ఉంటాయి అని చెప్పేసి చిన్న డౌట్ ఉంది. రేపు ఒకవేళ ఓపెన్ ఉంటే కనుక రేపు వెళ్దాము, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్దాము. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ రేపటి బ్లాగ్లో అయితే కలుద్దాము. రేపు కొంచెము బయటికి వెళ్ళాలని ప్లాన్ ఉంది కాబట్టి ఒకవేళ వెళ్తే బయట అయితే బ్లాగ్ తీస్తాము, లేదు అని అంటే ఇక్కడే ఉండి మనము రొటీన్ ఎలా ఉంటుందో అలాగే తీస్తాం అన్నట్టు. సో రేపు అండ్ ఇంకో విషయం చెప్తున్నా గైస్, ఇందాక నేను అమ్మతో మాట్లాడినాను. రేపు మన ఇంటి దగ్గర పూజ ఉంది. అంటే ఎప్పుడు పూజలేనా అని చెప్పేసి ఎవరు అనుకోవద్దండి. ఏంటంటే పూజలు ఇప్పుడు ఉంటాయి అంతే, జస్ట్ మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వినాయక చవితి కదా, మన అక్కడ మా విలేజ్లో అయితే మండే రోజు నిమజ్జనం చేస్తున్నారంట. సో రేపు సండే, రేపు అందరు ఫ్రీగా ఉంటారు కాబట్టి డాడీ వాళ్ళు అయితే రేపు పూజకైతే కూర్చుంటున్నారు. సో రేపు అన్నదానం కూడా చేస్తున్నారంట. సో మేము మిస్ అయిపోయినాం. ఒక మాట ముందు చెప్పినా కూడా మేము వెళ్తుండే కావచ్చు మేబీ. ఎందుకంటే అంటే మా అమ్మకి ఏమనిందంటే మీరు వస్తారు ఒక రోజు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు, దామాదం దానికి ఎందుకు రావడం అని చెప్పేసి అమ్మ చెప్పలేదు అన్నట్టు. సో ఇప్పుడు ఇందాక కాల్ మాట్లాడినప్పుడు చెప్పింది, అది మ్యాటర్. లేకపోతే ఒకవేళ నాకు నిన్నే చెప్పినా, ఒకవేళ లేకపోతే నేను ఈవినింగ్ వరకు చెప్పినా కూడా మేము ఈ రోజు అక్కడ ఉంటుండే, ఖచ్చితంగా ఉంటుండే. మాకు ఇలాంటి అసలు మిస్ చేసుకోవాలనిపించదండి. స్పెషల్గా చెప్పాలంటే ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేసే ఏ అకేషన్ చిన్నదైనా పెద్దదైనా కూడా అస్సలు మిస్ చేసుకోవాలని అయితే మేము అస్సలు అనుకోము. సో మేము అదే హోప్తోని చెప్తే అయిపోతుండే కదమ్మా మేము కూడా వస్తుండే అని చెప్పేసి అన్నా. కానీ మా ఫ్యామిలీ మట్టుకు ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా మేము అది దాంట్లో ఉండాలని అనుకుంటాము, దాంట్లో ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేయాలని అనుకుంటాము. అది ఏదైనా కూడా మిగతా అన్ని సెకండ్ ఆప్షన్స్ అన్నీ మాకు. అంటే ఇప్పుడు మేము వెళ్ళి 1 డే ఉన్నా లేదా 2 days ఉన్నా కూడా ఓకే వాళ్ళతో ఈ టైం అయితే స్పెండ్ చేయొచ్చు కదా అన్నట్టు వెళ్తాం. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అట్లనే అయింది. సో ఈసారి కూడా అట్లనే అవుతుంది. మళ్ళీ మొన్న మీరు ఆల్రెడీ చూసుంటారు. సో మొన్న వచ్చినప్పుడు అమ్మ అన్నది ఉంటాయి కదా అని. సో మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా 1 day ఉంటారు, ఎందుకు అటు ఇటు జర్నీ అట్టిగా అలసిపోతారు, స్ట్రెస్ అవుతారు అనేసి అన్నది. మళ్ళీ ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు రేపు సండే పూజ కూర్చుంటారు, మళ్ళీ మండే ట్యూస్డే మనకి షూట్ ఉంటుంది. అది ప్రాబ్లం అవుతుంది. ఈ 2 daysలో ఖచ్చితంగా షూట్ ఉంటుంది. అండ్ ట్యూస్డే మేబీ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు ఈ వీక్, నెక్స్ట్ వీక్. ఎందుకంటే ఆ రోజు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉంది కాబట్టి అంటే నేను అనుకుంటున్నాను, మరి ఏమో అంత తెలీదు. సో చూద్దాము, అది చెప్తే అయిపోతుండే అని ఒక చిన్నగా అనిపించింది అన్నట్టు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అట్లాంటిది ఏం లేదు. కానీ ఏంటంటే మిస్ అయిపోతున్నాం మనకు చిన్న లోపల గిల్ట్ ఉంది అన్నట్టు మాకు. సో మేమైతే మరి ఒక మాట చెప్తామండి, ఏ అకేషన్ అయినా మనం ఎలాంటి చిన్న ఏమంటారు మూమెంట్స్ అయినా కూడా ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట నువ్వు ఎంత తిరిగి వచ్చినా ఏం చేసుకున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే రాదు. చూద్దాం, ఒకవేళ మనకి ఎప్పుడు పాసిబుల్ అయితే, ఒకవేళ మనం ఇప్పుడు షూట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి మాకు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తే కనుక ఖచ్చితంగా ఇంటికైతే వెళ్తాము, కొన్ని డేస్ అయితే ఉంటాము. సో చూద్దాం ఎలా కుదిరితే అలా అంతే. ఇక రేపైతే పూజ అంతా మంచి జరిగి అంత బాగానే జరగాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. చూద్దాం, రేపు మళ్ళీ ఈవినింగ్ అయినా లేకపోతే నైట్ అయినా కూడా అమ్మకి కాల్ చేస్తే చెప్తే అప్డేట్స్ ఏంటని చెప్పేసి. ఓకేనా? ఓకే గాయస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, గుడ్ నైట్. టేక్ కేర్.